కేంద్ర ఫండ్స్. వారు ఇక్కడ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కొన్ని వేల కోట్లు మోడీ గారు ఖమ్మానికి గ్రాంట్ చేసి ఇక్కడ ఉన్న రోడ్స్ కానీ ఇక్కడ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే అభివృద్ధి ఖమ్మం జిల్లాలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఘనత బీజేపీ ప్రభుత్వంది. ఈ హైవేలు ఖమ్మం చుట్టూ భారత మాతకు మణిహారం అన్నట్లు ఉన్నాయి. ఇంత మంచిగా డెవలప్ చేసి దీన్ని చేసినందుకు కేంద్ర ప్రభుత్వం దీంట్లో మేజర్ భాగస్వామి. 100 కోట్ల రూపాయలు వెచ్చించి రైల్వే స్టేషన్స్ అభివృద్ధి చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వం అనేది. అమృత్ పథకం కింద పట్టణాలకు కార్పొరేషన్ బ్యూటీపై చేశాం. పార్కులు, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు మేము నిర్మిస్తే ఇక్కడ ప్రభుత్వాలు తమ ఘనతలాగా చెప్పుకుంటాయి. మేము ఖమ్మంలో చేయాలనుకుంటున్నది యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పనకు పెద్ద పీట వేస్తాం. యువతలో నైపుణ్యం పెంపొందించింది చాలా ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. అన్ని విద్యా సంస్థలను ఇండస్ట్రీతో అనుసంధించి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాల్ సెంటర్ వాళ్ళు మిగతా డిస్ట్రిక్ట్స్లో సడన్గా సరిపోకపోతే నాకు ఫోన్ చేశాను, మాకు ఇంకా ఒక 100-200 కాల్ సెంటర్స్లో కావాలి అని. ఆల్ ఐ సెడ్ ఈజ్ పాల్వంచల కొత్తగూడెంలో నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్లో కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేస్తే వితిన్ 2.5 అవర్స్లో 65 మెంబర్స్ని వాళ్ళు తీసుకున్నది జరిగింది. ఇట్లా వాళ్ళకి ఇంకొక 500-600 ప్రాబ్లీ థౌజండ్స్లో కావాలి కాల్ సెంటర్స్. ఇండియా 5th బిగ్గెస్ట్ ఎకానమీ నుంచి 3rd బిగ్గెస్ట్కి వెళ్తుంది. కొన్ని వందల వేల ఆపర్చునిటీస్ వస్తాయి. చాలామంది అనుకుంటారు, వచ్చిన వాళ్ళకి కూడా సర్ప్రైజ్ అయ్యారు, అరే ఇంత టాలెంట్ కొత్తగూడెం, పాల్వంచ, ఖమ్మంలో ఉందా అని. సో ఇది కనుక మనం కాన్సన్ట్రేట్ చేద్దామని అగ్రికల్చర్ ఎంటర్ప్రినర్స్ హబ్ అది ఒక మేజర్ సెక్టర్. డ్రోన్స్, అగ్రికల్చర్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నిటికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఇదొక ఈ జిల్లాలో ఎన్టీపీసీ అడిషనల్ కెపాసిటీకి ఏర్పాటు కృషి చేస్తాము. మైనింగ్ యూనివర్సిటీ ఒకటి ఉంది, అది దానికి కావాలి. ఎన్ఎండిసిలో 600 acres ఖాళీగా ఉంది. దాన్ని ఒక 100 acresలోనూ చాలా చేయొచ్చు. అట్లాంటి 600 acresలో ఎంత స్కోప్ ఉంది. మనకు చాలా అదృష్టం. ఖమ్మం జిల్లాకి స్తంభాద్రి నరసింహ స్వామి ఉన్నారు, భద్రాచలం టెంపుల్ ఉంది. ఈ టెంపుల్లో అయోధ్య నుంచి భద్రాచలం కారిడార్ అనేది 100% అది వస్తుంది కూడా. మనకి భద్రాచలం చుట్టూ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అది చాలామందికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, పర్ణశాల అందరికీ తెలుసు, బట్ దుమ్ముగూడెం ఉంది, ఏటపాక ఉంది, రేకపల్లి ఉంది, రతంగుట్ట ఉంది, అండ్ కిన్నర్సాని. ఇవన్నీ చాలా హిస్టారిక్ ప్లేసెస్. శబరి కేవ్ ఉంది అక్కడ, ఆ గుహ ఉంది. చాలా మైథలాజికల్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఇవన్నీ కనుక ఒక సర్క్యూట్ లాగా చేసి దీన్ని అన్నిటికీ డెవలప్ చేసి ఇక్కడి నుంచి అయోధ్య వరకు ఈ స్పిరిచువల్ కారిడార్ అనేది డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకొకటి, ఓపెన్ కాస్ట్లో ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది అనేక సార్లు వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తారని ప్రామిస్ చేశారు, కానీ ఇంతవరకు జరగలేదు. కేంద్ర ప్రభుత్వం 49% పార్ట్నర్ భాగస్వామ్యం. అదే కనుక ఇక్కడ మనం ఉంటే 100% దాన్ని పర్సీవ్ చేసి అందరికీ న్యాయం చేసి ఆ ఇల్లు పునర్నిర్మిస్తాం. ఇక్కడ మెయిన్గా ఖమ్మం ప్రజలు అందరికీ అర్థమైంది ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం
మోడీ గారి నాయకత్వంలో వారు ఆల్రెడీ థర్డ్ సారి వచ్చినాక ఫస్ట్ 100 days విజన్ డాక్యుమెంట్ వారు ఆల్రెడీ ఉంది. సో వారు బియాండ్ ఎలక్షన్స్ నెక్స్ట్ 100 రోజులు ఏం చేయాలనే పనిలో నిమగ్నమై ఉన్నారు. మనకి కూడా మన ఖమ్మంలో కేంద్ర రిప్రజెంటేటివ్ ఒకరు ఉంటే ఈ కోఆర్డినేషన్ ఒకటి చాలా ఈజీ అవుతుంది. ఇన్నిసార్లు మీరు కమ్యూనిస్టులకి ఇచ్చారు, కాంగ్రెస్కి ఇచ్చారు, బీఆర్ఎస్కి ఇచ్చారు, టీడీపీకి ఇచ్చారు, ఇంతవరకు బీజేపీకి మేము ఇవ్వలేకపోయాం. ఈసారి మేము దగ్గరుండి ఈ ఖమ్మంలో ఈసారి బీజేపీని గెలిపించుకుంటాం. ఇది ఏ పార్టీలకు సంబంధం కాకుండా ఇది మా కోసం, మా ఖమ్మం అభివృద్ధి కోసం. అక్కడ కనుక ఎన్ని స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్ చాలా ఉన్నాయి, బట్ ఎంతమందికి తెలుసు? ఇక్కడ చాలా తక్కువ మందికి తెలుసు. ఈ కోఆర్డినేషన్ లోపం వల్ల గత 10 సంవత్సరాలలో మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాక కూడా మనం ఇక్కడ చాలా అసలు అభివృద్ధి లేదని అనిపిస్తుంది.